హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఇవాళ మన వీడియోలో వచ్చేసి బ్రెడ్ రోస్ట్ స్వీట్ ఐటెం చాలా బాగుంటుంది. నెయ్యి రోస్ట్ ఎలా చేసుకోవాలో, గీ రోస్ట్ అది చూద్దామండి. ఇవాళ వీడియోలో స్నాక్స్గా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు, పిల్లలకి చాలా బాగుంటుందండి. ఈ స్నాక్స్ చేసే విధానం ఎలాగా ఏమిటి, ఒక్క 3 నిమిషాల్లోనే మనకి ఈ స్నాక్స్ అనేది రెడీ అయిపోతుంది. సో తయారీ విధానం ఎలాగా అనేది చూద్దాం. ఇక్కడ నేను 3 బ్రెడ్ పీస్లు అనేది తీసుకున్నాను. సో 3 తీసుకున్నాక అవి 2 పీసులుగా కట్ చేసి మళ్ళీ అంటే ఒక్క బ్రెడ్లో 4 పీసులు వచ్చే విధంగా కట్ చేసుకోవాలండి. ఇలాగ 4 పీసెస్గా వచ్చినాయి కదా. సో మనకి ఇలాగ 4 అలా కట్ చేసుకున్నాయి. కొంచెం రోస్ట్ చేసుకోవాలి, మీ ఇష్టం అండి. నేనైతే గీ రోస్ట్ చేస్తున్నాను. చాలామంది ఆయిల్ కూడా చేస్తూ ఉంటారు. సో వాళ్ళ ఇష్టం. నేను కొంచెం గీ వేసి దాంట్లోనే నేను రోస్ట్ అనేది చేస్తున్నాను. కొంచెం వేడెక్కాక, ప్యాన్ వేడయ్యాక, నెయ్యి వేసాక, నెయ్యి కూడా కరిగిపోయాక మనం వాటిల్లోనే ఈ బ్రెడ్ పీసెస్ అనేది 1 బై 1 వేసేసుకుని మెల్లిగా రోస్ట్ చేసుకోవాలండి. ఎక్కువ మాడిపోకుండా దూరగా వేగితే సరిపోతుంది. కానీ వేగాలి అంటే ఏ విధంగా వేగాలి అంటే కనుక మనం ఇప్పుడు రుస్క్ అయితే ఎలాగైతే ఉంటుందో కరకరలాడుతూ, సో ఆ విధంగా మనకి ఏగిపోవాలన్నమాట ఈ బ్రెడ్ అనేది. అంతవరకు కూడా మనం వేయించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి గీ రోస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ బ్రెడ్ గీ రోస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇట్ ఈ స్వీట్ కాదు, అటు చాలా బాగుంటుంది అనమాట. మనం పంచదార పొడి కొంచెం వేస్తామంటేనండి, ఎక్కువగా కాదు. చూసారా, ఇలాగ కొంచెం వేగాక 1 బై 1 మనకి తిరిగేసేసుకోవాలండి. ఇలాగా ఏదైనా చిమ్టీ పెట్టుకొని లేదా ప్లేట్ పెట్టుకొని ఏదో ఒకటి మీకు ఏది అనుకూలంగా ఉంటుందో ఇలాగా ఒకటి తర్వాత ఒకటి అలాగే తిప్పేసుకోవాలండి. మొత్తం అన్నీ కూడా కాలనీయా లేదా అని చూసుకొని మీరు అనేది ఇలాగా తిప్పుకోవడం చేయాలి. లేదంటే కనుక ఒక సైడ్ కాలుతాయి, ఇంకొక సైడ్ కాలవండి. సో చూసుకుని మీరైతే కనుక బాగా ఇలాగా తిప్పేసుకోవాలి. మరొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఎగ్జాక్ట్గా బాగుంటాయండి. మీకు లేదంటే ఒక సైడే కాలుతుంది. ఇలాగా బాగా వేయించుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఇది ఒక 10-15 రోజులు బయట పెట్టుకున్నా కూడా ఏమీ కాదండి. అసలు ఇది స్వీట్ పెడ్డర్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేయడానికి. బాగా వేగిపోయాక నేను ఇక్కడ పంచదార పొడి అనేది కొంచెం జల్లానండి. ఎంత అంటే కనుక ఒక 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ అనమాట. ఒక్క చిటికెడు అంటే చిటికెడు వేసాను. దాని మీద పిస్తా పౌడర్ వేస్తున్నానండి. పిస్తా నేను కోరుతున్నాను అనమాట. ఇప్పుడు మనకి టీలో వేసుకుంటాం కదా అల్లం ముక్కతో, అలాగా దాంతో కోరేస్తున్నాను. కోరేసి ఆ పిస్తా పప్పు కూడా వేస్తే కనుక చాలా బాగుంటుందండి. మీ దగ్గర ఏదైనా వేసుకోవచ్చు. నేను పిస్తా వేసాను. ఇలాగా 1 బై 1 పీసులు పెట్టేసుకుని మనకి ఈ బ్రెడ్ రోస్ట్ అనేది రెడీ అయిపోయింది. స్వీట్ ఐటెం కాబట్టి సూపర్ ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి, భలే ఉంటుంది. మీ పిల్లలకి స్నాక్స్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ ఎప్పుడైనా కూడా స్నాక్స్గా ఇచ్చారంటే కనుక 10-15 రోజుల పాటు చక్కగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుందండి. సో ఖచ్చితంగా ఈ స్నాక్స్ ఒకసారి ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే కనుక దీంట్లో పెద్దగా తీపి ఉండదు. అలాగని మనం ఏమి వేయలేదండి, చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.